హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రీన్ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా పుదీనాని కూడా వేసేసుకోండి. పుదీనాని యాడ్ చేసిన తర్వాత 3 ఇలాచీ అలాగే 3 లవంగా ముగ్గలను కూడా వేసేసుకోండి. ఒక ½ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసేసుకోండి. 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కర్డ్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా 2 టేబుల్ స్పూన్ల కర్డ్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఇలా మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టేసుకోండి. ఈ మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 గార్లిక్ని ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోండి. గార్లిక్ వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోండి. మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ని యాడ్ చేసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా వేగిపోతాయి. ఇలా మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు వేగిన తర్వాత చూడండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కలిపిన తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసుకుందాం. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇందులోనే 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోండి. పసుపుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్ మీద బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక ½ కేజీ వరకు చికెన్ని యాడ్ చేసేస్తున్నానండి. చికెన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇందులో కలిసేలాగా బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, చికెన్ అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలాగే ఒక 2-3 నిమిషాల పాటు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసాను. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే ½ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ మరియు సాల్ట్ అనేది చికెన్కి పట్టేలాగా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి. చికెన్లోకి పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మన చికెన్ అనేది చక్కగా ఉడుకుతుంది చూడండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసుకొని మరొక 3-4 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, చికెన్ని ఇలా పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.
చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే గ్రీన్ చికెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ గ్రీన్ చికెన్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.